హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే సినిమా వచ్చేసి ఆపరేషన్ వ్యాలంటైన్ డే. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మా రివ్యూ చూసి మీకు కనుక సాటిస్ఫాక్షన్గా ఉంటే, పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చాడు అనుకుంటే, మా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్ళి పర్ఫెక్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరి సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకి డైరెక్టర్. మిక్కీ జే మేయర్ మ్యూజిక్. మానుషి చిల్లర్ అనుకుంటా హీరోయిన్ పేరు, వెరైటీగా ఉంది. మానుషి చిల్లర్ హీరోయిన్ ఈ సినిమాకి. ఫ్రెండ్స్, మరి గాంధీవదారి అర్జున ఇలాంటి డిజాస్టర్ సినిమా తర్వాత మళ్ళీ ప్రయోగాత్మక సినిమాతోనే మన వరుణ్ తేజ్ వచ్చాడు. ఫ్రెండ్స్, ఈ సినిమా పాయింట్ ఏంటంటే, మెయిన్ కథ పాయింట్ నేను చెప్తాను. మనకి 2019లో మనందరికీ గుర్తు పుల్వామా దాడి, వ్యాలంటైన్స్ డే ఆ రోజే జరిగింది. 40 మందికి పైగా మన సైనికులు చనిపోయారు. దాన్ని మెయిన్ పాయింట్గా తీసుకొని దాని చుట్టూ కథ అల్లాడు. ఫ్రెండ్స్, మరి హీరో ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటాడు. మంచి సీనియరు, లీడరు. కొత్తగా వచ్చే వాళ్ళని ట్రైన్ చేస్తుంటాడు. కొన్ని సాహసాలు కూడా ఇతను చేస్తుంటాడు. ఆ సాహసాలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఏమిటి, ఆ దాడి జరిగిన తర్వాత హీరో పాకిస్తాన్ వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకున్నాడు, దానికోసం ఏం చేశాడు అనేది మెయిన్ పాయింట్. ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ అయితే ఇది. మరి సినిమా ఎలా ఉంది? ఫ్రెండ్స్, మన తెలుగు సినిమాలు మామూలుగా చెప్పుకోవాలంటే మనందరికీ తెలిసిందే, ఉట్టి రొట్ట కొట్టుడు సినిమాలే తెస్తుంటాం ఎప్పుడు కూడా. ఏంటంటే అవి మన హీరో సినిమాలో ఎంట్రీ సాంగ్తో ఒక మాస్ ఎంట్రీ సాంగ్ ఇచ్చేస్తాడు. 4 మంచి డైలాగులు చెప్పేసి, 4 మంచి మాటలు చెప్పేసి తను పొగుడుకుంటా తను ఏదో గొప్ప పనులు చేస్తున్నట్టుగా ఉండే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి, ఆ తర్వాత హీరోయిన్ కనపడంగానే మెలోడీ సాంగ్ ఒకటి, ఆ తర్వాత ఇంటర్వ్యూలకు ముందు హీరోతో డూయట్ సాంగ్ ఒకటి హీరోయిన్తో, ఇంటర్వ్యూ తర్వాత హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉండేది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్లో ఎంట్రీ సాంగ్ ఒకటి, ఆ తర్వాత మళ్ళీ హీరోయిన్తో కలిపి ఇంకొక మెలోడీ సాంగు, ఆ తర్వాత లాస్ట్లో హీరోయిన్తో కలిపి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు, ఇద్దరు ఉంటే ఇద్దరు హీరోయిన్లతో కలిపి ఒక మంచి మసాలా సాంగు. ఈ మధ్యలో 4 ఫైట్లు వచ్చేస్తాయి. ఇంటర్వ్యూలకు 2, ఆ తర్వాత ఇంటర్వ్యూల తర్వాత ఒక 3, 2 వచ్చేస్తాయి. దీంతో సినిమా అయిపోయింది. ఈ సినిమాని చూసి మనం భుజాలు తడుముకొని అబ్బబ్బబ్బా ఏ సినిమా తీశాడని చెప్పి మనం 100 కోట్లు ఇచ్చేస్తుంటాం. పాత రోజుల్లో అయితే 200 రోజులు ఆడించినవి ఉన్నాయి, 175 రోజులు ఆడించినవి ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఒకే సినిమాలు ఒకటే కథ, వాటినే మనం చూస్తుంటాం. మనకు కూడా అవే నచ్చుతాయి కూడా, కంపల్సరీ అవే నచ్చుతాయి. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా కానీ మనందరికీ నచ్చే సినిమాలు అవే, అందులో ఎలాంటి డౌటు లేదు. కొత్త తరం వచ్చినప్పుడు ఆ సినిమా నా బాగుందంట అని అనుకుంటాం, కానీ థియేటర్కి ఎక్కువసార్లు వెళ్ళాం. కానీ అలాంటి సినిమా మాత్రం ఇది కాదు. మన తెలుగు సినిమాలో ఇంతవరకు అక్కడక్కడ చూపించారు కానీ పూర్తి స్థాయి సినిమా, ఇలాంటి సినిమా ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఎవరూ తీయలేదు. ముఖ్యంగా ఈ సినిమా తీసినందుకు వరుణ్ తేజ్కి హ్యాట్సాప్ చెప్పాలి. నమ్మి నిర్మాణం చేసిన అతను నిర్మాతకు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఫ్రెండ్స్, మరి సినిమా ఎలా తీశారు? ఫ్రెండ్స్, ఈ సినిమాలో ముందుగా ప్లస్సులు మాట్లాడుకుంటే, డైరెక్టర్ కథని మంచి కథను తీసుకున్నాడు. చాలా బాగా తీసే కథని చాలా బాగా రాసుకున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో కథను తీయలేకపోయాడు. నాకైతే అలాగే అనిపించింది. అనుకున్న స్థాయిలో కథని తీయలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు మాత్రం అద్భుతంగా తీశాడండి. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సన్నివేశాలు కానీ, కొన్ని చోట్ల యాక్షన్ సన్నివేశాలు కానివ్వండి, అవన్నీ చాలా బాగా తీశాడు. మిగతా సన్నివేశాల్లో సినిమాలో ఇలాంటి సినిమాల్లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి. ఇండియా పాకిస్తాన్ అంటే అందరికీ ఎమోషన్ ఉంటుంది, కానీ ఆ ఎమోషన్ని తెర మీద పండించలేకపోయాడని నాకైతే అనిపించింది. ఏదో ఒకటి అరా ఒక పాపను కాపాడే సన్నివేశం ఉంటుంది, అట్లా చిన్న వాటిలు కూడా ఓకే అనిపించింది. కానీ టోటల్గా సినిమాలో ఒక ఎమోషన్ మిస్ అయిపోయింది. ఇండియా పాకిస్తాన్ అంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్తోనే మనం సినిమా చూస్తుంటాము. కానీ ఆమె ఎమోషన్ అయితే మిస్ అయిపోయింది. కొన్ని చోట్ల కొంచెం ల్యాగ్ అని కూడా అనిపించింది. ఎందుకు ఇంత సోది చేస్తున్నాడు సినిమాని అని కూడా అనిపించింది. డైరెక్టర్ పరంగా అయితే బ్యాడ్ అనే చెప్తాను నేనైతే, గుడ్ అని చెప్పను. కథనే తీసుకున్న పద్ధతి అయితే మాత్రం సూపర్. కథకి మాత్రం వంక పెడతానికి లేదు, మంచి కథను తీసుకున్నాడు. కానీ దాన్ని అనుకున్న స్థాయిలో తీర్చిదిద్దలేకపోయాడు అనేది అయితే నాకు అనిపించింది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కూడా అనుకున్న స్థాయిలో అనిపించలేదు. ఎందుకంటే ఇట్లాంటి సినిమాకి గ్రాఫిక్సే ముఖ్యం. ఇక వరుణ్ తేజ్ గురించి చెప్పాల్సి వస్తే, నిజంగా వరుణ్ తేజ్ అయితే క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు, చాలా బాగున్నాడు. ముఖ్యమైన ప్లస్ పాయింట్ సినిమాకి వరుణ్ తేజ్. హీరోయిన్ ఓకే. మరి ఈ సినిమాలో నవదీప్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. మరి నవదీప్ అయితే ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్ అని మనం అనుకోవాలి, కానీ ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అయితే సినిమాలో అంత ఇదిగా చూపించలేదు. మరి ఏమన్నా ఎడిటింగ్లో ఏమన్నా పోయినాయో ఏమో తెలియదు, కానీ
ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉండింది ఈ సినిమాలో, కానీ దాన్ని అనుకున్న స్థాయిలో లేదు. 4-5 సన్నివేశాలు, 2-3 సన్నివేశాలకే అయిపోతే, పెద్దగా డైలాగులు కూడా ఉండవు. ఫ్రెండ్స్, మరి మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మిక్కీ జే మేయర్. నాకెందుకో అనుకున్న స్థాయిలో మిక్కీ జే మేయర్ సాటిస్ఫై చేయలేకపోయాడు అని అయితే అనిపించింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో తీశారండి ఈ సినిమా, కేవలం 42 కోట్లతో తీశారు అని అయితే చెప్తున్నారు. అంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి సినిమాని తీశారంటే హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. కానీ అనుకున్న స్థాయిలో సినిమాని అయితే ప్రజెంట్ చేయలేకపోయారు అనేది అయితే నాకు అనిపించింది. కానీ కొత్త సినిమాలని, కొత్తగా యాక్షన్ని చూడాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా నచ్చిద్ది. మనం ఎప్పుడు చూసి ఇందా చెప్పాను కదా, రొట్టకొట్టుడు, పాత చింతకాయ పచ్చడి సినిమాలు లాంటిది కాకుండా ఏదైనా ఒక ఫ్రెష్ సినిమా చూద్దాం, మన తెలుగులో ఎప్పుడు రాలేదు అనుకునే వాళ్ళకైతే ఈ సినిమా బాగా నచ్చిద్ది. వరుణ్ తేజ్ సూపర్గా చేశాడు. సినిమా ఎప్పుడు ఒకే మూడులో వెళ్ళిపోతుంటుంది. కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ అయిద్దని అంటే నాకైతే అంతగా సక్సెస్ అవ్వదు అని అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కోరుకునేది ఇందా చెప్పాను కదా, అలాంటి టైపు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సినిమాలు, కామెడీ సినిమాలు, ఇలాంటి వాటికి మనం ఎక్కువగా బ్రహ్మరథం పడుతుంటాం. కానీ ఇట్లాంటి ప్రయోగాత్మక సినిమాలకి బాగున్నా కానీ పెద్దగా ఆసక్తి చూపించం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం ఎన్నో సినిమాలు చూసాము, వాటి తాలూకా ఇది వెళ్ళింది. ఫ్రెండ్స్, మరి సినిమా ఎలా ఉందో చూడొచ్చా లేదా అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, వెరైటీ సినిమా చూడాలి, కొంచెం కొత్తదనం సినిమా చూడాలనుకునే వాళ్ళు అయితే ఈ సినిమాకి వెళ్ళండి. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక ఫ్రెష్ సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి ఈ సినిమా బాగానే ఉందని అనిపించింది. కానీ టోటల్గా చెప్పాలంటే సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కలిగించింది. ఎయిర్ ఫోర్స్లో ఉన్న చాలా వాటిని చాలా బాగా తీసి చూపించాడు. ఇంత కష్టాలు పడుతున్నారు అంటే మనకి ఎయిర్ ఫోర్స్ మిలిటరీ ఒకటే గుర్తొచ్చింది దేశం కోసం కష్టపడే వాళ్ళు అంటే, కానీ ఎయిర్ ఫోర్స్ కూడా ఎంతో కష్టపడుతున్నారో ఆ సన్నివేశాలు మాత్రం చాలా బాగా తీశాడు డైరెక్టర్ ప్రతాప్ సింగ్, శక్తి ప్రతాప్ సింగ్ చాలా బాగా తీశాడు. ఫ్రెండ్స్, మరి ఇది నా రివ్యూ అయితే. సినిమా ఓకే, చూడవచ్చు, అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే అలబాకండి. ఓకే ఫ్రెండ్స్, మా రివ్యూ కనుక నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా డిస్లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. పర్ఫెక్ట్ రివ్యూ ఇచ్చానని అనుకుంటున్నాను. బాయ్.